ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి విజయ్ దళపతి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో భారీ విజయాన్ని సాధించిన ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక విజయ్ని అనుసరిస్తూనే కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ కూడా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన తిరుచి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే సమాచారం సినీ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు రాఘవ. అందులో తన రాజకీయ ప్రవేశం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళ రాజకీయాల్లో విజయ్ దళపతి చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో ఎవరైనా రాణించగలరనే నమ్మకాన్ని కలిగించారు. ఈ క్రమంలోనే తాను కూడా రాజకీయాల్లోకి వెళ్తానని తన అమ్మను అడిగానని, అమ్మ అనుమతి కూడా ఇచ్చిందని చెబుతూ లారెన్స్ ఓ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. రాబోయే తిరుచి ఉప ఎన్నికల్లో నేను పోటీ చేస్తానా లేదా అని ఇటీవల నన్ను చాలా మంది అడుగుతున్నారు. అయితే అసలు నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే దానిపై దయచేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీరు వద్దంటే నేను రాజకీయాల్లోకి రాను. నేను సమాజానికి నా నిస్వార్థ సేవను కొనసాగిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత నా రాజకీయ ప్రవేశం గురించి ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను, సూచనలను ఇవ్వాలి. నేను తిరుచి తూర్పు నుంచి పోటీ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావాలి. నేను ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అనేక సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎన్నో ఏళ్లుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తున్నాను. 2016లో జరిగిన జల్లికట్టు నిరసనలో పాల్గొన్న వారికి ఆహారంతో సహా సహాయం అందించాను. ఆ సమయంలో నామ్ తమిళర్ పార్టీ ముఖ్య సమన్వయకర్త సీమాన్ నన్ను విమర్శించారు. నేను కూడా తిరిగి ఆయన్ను విమర్శించాను. అప్పటి నుంచి రాజకీయాలు నా జీవితంలోకి ప్రవేశించాయి. దీని తర్వాత రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఆ విషయం విని నేను చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా తాను రాజకీయాల్లో పాల్గొనలేనని నటుడు రజనీకాంత్ చెప్పడం నన్ను బాధించింది. ఇక దీని తర్వాత తమిళనాడు విక్టరీ పార్టీ నాయకుడు విజయ్ ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీనికి ముందు నేను రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నానని మా అమ్మకు చెప్పాను. దానికి ఆమె రాజకీయాలు ఒక భారమని, నువ్వు అందులో జోక్యం చేసుకోకూడదని, విజయ్ కూడా అందులో చేరకూడదని చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో తమిళనాడు విక్టరీ పార్టీ నాయకుడు విజయ్, ఆయన పార్టీ భారీ విజయాన్ని నమోదు చేశాయి. దీంతో చరిత్ర మారిపోయింది. ఈ చారిత్రాత్మక విజయం గురించి నేను మా అమ్మకు మళ్ళీ తెలియజేశాను. ఆ సమయంలో ఆమె నాకు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చింది. ఇప్పుడు మా అమ్మ ఇచ్చిన అనుమతిని అనుసరించి నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలా వద్దా అనే దానిపై మీ అభిప్రాయాన్ని అభిమానులైన మిమ్మల్ని అడుగుతున్నాను. దీనిపై మీరు మీ అభిప్రాయాలను, సూచనలను ఇవ్వచ్చు అంటూ తన పోస్ట్లో వీడియోలో రాసుకొచ్చారు రాఘవ లారెన్స్.